హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా బ్లాగ్స్. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి. సో ఈరోజు మనం ఇంకో లొకేషన్కి పోతున్నాం. నా మాత్రం అసలు వాచిపోయింది, చాలా దారుణంగా ఉండేది సిచ్యువేషన్. ఆ కొండ ఎక్కి దిగేసరికి అబ్బో గోరిగొట్ ఫోటో చిన్న లేదు, చాలా పెద్దగా ఉన్నది. మళ్ళీ దారుణం ఏంటంటే పైనుంచి కింద దిగేటప్పుడు కాళ్ళు షేక్ అవుతా ఉండే తెలుసా, చాలా టార్చర్ ఉండే. సో ఈ రోజు మనం ఇంకొక లొకేషన్కి పోతాను, అదేంటంటే డేవ్ స్నోస్. ఎగ్జాక్ట్లీ యా, ఇదేంది కొత్తగా ఉన్నది పేరు అనుకుంటారా, డేవ్ స్నోస్. దీని గురించి మనం ముందు పోయాక ట్రక్ చేసుకుంటా మాట్లాడుకుందాం ఎక్కువ. ఎందుకంటే ఈ వీడియోలో కూడా ట్రక్కింగ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే చాలా పైనకి ఎక్కాలంట. ఆ కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ పైనకు ఒక శివుంది గుడి ఉంటుందట, అక్కడ కూడా దర్శనం చేసుకుందాం మనం. సో యా, మళ్ళీ పొద్దున వర్షం పడ్డది, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం వర్షం లేదు మనకి. చాలా హాయిగా ఉంది, రోడ్డు కూడా మంచిగా పచ్చగా, రోడ్డు కూడా చాలా చల్లగా అట్లా వాటర్తో తడుస్తున్నాం. రైట్ సైడ్ చూడండి ఎంత మంచి వ్యూ, ఆహాహా. మీరు చూసారు కదా చెరువు ఇవ్వదాకా, అది లోనావాల రివర్. మనకేంటంటే ఓన్లీ వింటర్లో వచ్చి రైనీ సీజన్లో మాత్రమే వాటర్ ఉంటాయి దాంట్లో. వింటర్లో ఎండాకాలంలో మొత్తం ఎండిపోతుంది అట. అది అది దాని స్పెషాలిటీ, ఆల్రెడీ వేరే వీడియోస్లో చెప్పాను నేను. సో మీకు డేవ్ స్నోస్ ఎగ్జాక్ట్గా ఎట్లా పోవాలి దారి అనేది మాత్రం 100% మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించాలి, మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా తప్పు చూపిస్తుంది. సో నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ రూట్ ఈ రూట్ ఈ రూట్ ఆ రూట్ ఎంకలాడంగా అక్కడ ఇక్కడ అడుక్కుంటూ వస్తున్నాను, నేను పోతున్నా డేవ్ స్నోస్కి. సో మీరు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది డేవ్ స్నోస్కి ఎట్లా పోవాలి, ఏం చేయాలనేది. సో మీకు అన్నీ పెడుతున్నా నేను, జరగరాదరే నాయన, ఈ అమ్మ తెచ్చుకుంటూ పెట్టిండు కారుడు. ఎస్. సో మీకు అన్నీ తెలుస్తుంది, ప్రతిదీ క్లారిటీగా తీసి పెడతాను. సో టెన్షన్ ఏం లేదు. మీరు ఒకవేళ ఎట్లా పోవాలని ఇక్కడ అడుగుదాం. సో మాకు కూడా కొంచెం ఏంటంటే కన్ఫ్యూషన్ ఉన్నదన్నమాట. సో అందుకనే అక్కడ ఇక్కడ అడుక్కుంటూ వస్తాను. గూగుల్ మ్యాప్స్ కూడా చక్కగా చూపించట్లే. సో మీరు ఒకవేళ వస్తే మాత్రం నా వీడియో వస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో గైస్, ఇంకోటి ఏంటంటే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఎట్లాంటి కంటెంట్ ఉన్నది, వీడియో ఎట్లున్నది అని అర్థం కాదు. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూస్తే మీకు ఒక ఓకే, అరే వీడి వీడియోస్ బాగున్నాయో బాగాలేవో అనేది మీకు అర్థమవుతుంది. సో ట్రై టు వాచ్ ఫుల్ వీడియో. ఈ అమ్మ రోడ్లు మాత్రం చాలా దారుణం ఉంది. ఇంత మంచి టూరిస్ట్ స్పాట్కి రోడ్లు మంచిగా లేకపోయిందో మంచిగా. మళ్ళీ లోన వాళ్ళకి వర్షాకాలంలో వస్తారని తెలిసి కూడా వాట్ ఆర్ దిస్ బిగినర్స్ మిస్టేక్స్. ఓ డి అమ్మ, బండి సగం మునిగింది. ఎస్, వచ్చేసినాం. ఇక రైట్ తీసుకుంటే అది అది కొండెక్కాలంట. ఈ లెఫ్ట్ కూడా వాడు అంత గుర్రాలు అన్నట్టున్నది, బాగా అనిపిస్తాయో అయినట్టున్నాయి గుర్రాలు లేవు. ఇక్కడ ఈ కొండ ఎక్కాలి మనం పైకి. బండి పోద్దా, ట్రై చేద్దాం ఒకసారి. బండి పోద్దా. సో గైస్, మొత్తానికి అయితే మనం డ్యూక్ స్నోస్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. కాకపోతే ఏంటంటే అక్కడ దాకా పోయినాం, ఆడ నుంచి బండి పోనీ మనకు ఛాన్స్ లేదు, ఉంటున్నది మధ్యలో పోతులేదు బండి, లేకపోతే మనకి బండి వెళ్ళిపెట్టదు. సో ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలంటే 30 to 40 మినిట్స్ పడుతుంది అంట. సో ఇక మనం నడిస్తే 20 minutes వెళ్ళిపోవచ్చు, లేకపోతే 30 minutes వెళ్ళిపోతారు అందరు ఇక్కడ వాళ్ళు. కొంచెం ఇక్కడ బండి అయితే భయంగా పార్క్ చేసిన, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, మొత్తం ఏంటంటే ఖాళీ ఉన్నది జాగా అంతా. సో దానివల్ల భయం అవుతుంది. హెల్మెట్ కూడా ఏదో పెట్టుకోవాలా, లేకపోతే హెల్మెట్ తీసుకుపోవాలని పెట్టాలని అర్థం కాదు. మొత్తానికి అయితే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అండ్ మీకు నేను చెప్పినట్టు
దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా, లేకపోతే మీకు 32 కిలోమీటర్స్ పోవాలి ఆల్రెడీ నేను చెప్పినట్టు. సో యా ఇట్స్ గైస్, పద మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో మైక్. ఒక డిసిషన్ తీసుకున్నా ఏంటంటే హెల్మెట్ బండికే పెట్టుకోవాలని చెప్పి, భయం అవుతుంది. ఏంటంటే హెల్మెట్ పట్టుకొని పోతే ఇబ్బందిగా ఉంటుంది. 30-40 మినిట్స్ నడవాలి కాబట్టి హెల్మెట్ క్యారీ చేసి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎక్కాల్సి ఉంటే చెప్పలేం కదా. తెలిసి ఇది వాటర్ పోయే ప్లేస్ కూడా దీన్ని మేము దారిగా మార్చుకున్నాం. ఎందుకంటే అది ఉంది కదా వాళ్ళకి నేను చూపించిన రూట్, ఒక దగ్గరనే అది ఘాట్ రోడ్ ఉన్నట్టు ఇట్లా తిరుక్కుంటూ పోవాల్సి వస్తుంది పైకి. డైరెక్ట్ పైకి బండి పోతాను అనుకున్నాను, పోతుంది ఇబ్బంది. సో ఆఫ్టర్ 2 minutes ఆఫ్ ట్రెక్కింగ్ దిస్ ఇస్ ద వ్యూ యూ గెట్. మొత్తం క్లౌడ్స్, అంటే క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ మంచు, అంటే మంచు ఉంటుంది కదా, మంచు అంతా అది. అన్నట్టు నుంచి లెగ్స్కి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది. అమ్మ జిమ్కి అవసరం లేదు, ఇక లెగ్స్ చేయడం అవసరం లేదు 2-3 నెలల దాకా. సో లోనావాలా మొత్తం ఎక్కడ చూసినా మీకు వాటర్ ఫాల్స్, ఇంకా ట్రెక్కింగ్ సైట్స్ ఉంటాయి. అయితే మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన నేను, ట్రాఫిక్లో ఏమో నెట్వర్క్ 5G కానీ పీస్ 0. అదే ఇట్లాంటి ప్లేసెస్లో నెట్వర్క్ 0, పీస్ అన్లిమిటెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లౌడ్స్ వచ్చేసినాయి అన్నీ. ఇంతకుముందు క్లియర్ అయినట్టు మొత్తం మూసుకుపోయింది. ఎట్లా అంటే సంథింగ్ ఏదో మంచులోకి పోతున్నట్టున్నది ఫీలింగ్ మాకు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్రెక్ చేయాలి, మళ్ళీ ఆ నుంచి పైకి ఎక్కాలి. దీని నుంచి అయితే ప్రస్తుతానికి 1.2 కిలోమీటర్స్ చూపించింది. సో 1.2 కిలోమీటర్స్ 30-40 మినిట్స్ అంటే ఎక్కువ. అది మనం టక్కటక్క నడుచుకుంటూ పోతే తక్కువనే. సో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే వాటర్ పోతూ ఉంటాయి కదా ఎప్పుడు, కాబట్టి స్లిప్పరీగా ఉంటాయి బండ. సో అడిగేసేటప్పుడు కొంచెం ఆలోచించి వేసి నడవండి. పడ్డారనుకో నడిబొక్కో లేకపోతే తలకి గిలికే దెబ్బలు తాకుతాయి చేతులకు కాళ్ళకు. సో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి. సో నేను ఆల్రెడీ గుండాల వాటర్ ఫాల్స్ బ్లాగ్లో చెప్పినా మీకు, షూస్ అవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ట్రక్ పోయినా, చిన్న ట్రక్ పోయినా పెద్ద ట్రక్ పోయినా షూస్ చాలా ఇంపార్టెంట్. సో షూస్ మంచిగా మెయింటైన్ చేయండి గైస్. షూస్ బాగాలేకపోతే జారి పడతారు 100%. అది మీరు ఎక్కడనో పైన ఉన్నారు, సరే కొంచెం ముందు పోయి చూద్దామని ఇట్లా తొంగి చూసారు అనుకో, కాలు జారింది అనుకో, అంతే ఇక పోయింది గోవిందా. సో కొంచెం షూస్ మంచిగా మెయింటైన్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ పీపుల్. సో ఇది ఆఫ్టర్ 10 minutes ఆఫ్ ట్రెక్కింగ్. అంటే వ్యూ ఏం కనబడట్లేక మొత్తం మంచుతో నిండిపోయింది. కాకపోతే మంచి మంచి గాలి, చల్లటి గాలి, చినుకులు, చెట్లు, గాలి, ఫ్రెష్ ఎయిర్. దీనికంటే ఎక్కువ ఏమొద్దు జీవితంలో. ఎంజాయ్ చేస్తుండండి గాయస్. ఇట్లాంటి లొకేషన్స్కి వెళ్తూ ఉండండి, మనకు మంచిది, లైఫ్కి మంచిది. సో చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోపోం, మెమరీస్ తప్ప. సో ఇట్లాంటి మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోండి చనిపోయే ముందు. సో రేపు చచ్చిపోతానంటే ఇలా కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆ టైం దాకా ఆ మెమరీస్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో కళ్ళు మూసుకునే ముందు 7 minutes అనేది మీ ముందు ఫ్లాష్ అవుతాయట కదా, బ్రెయిన్ సెల్స్ కూడా యాక్టివ్ ఉంటాయట. ఇన్ని రోజులు మనం చేసిన అన్నీ ఒక్కసారి ఫ్లాష్ అవుతాయట. సో ఇన్ని రోజులు మనం ఎట్లాంటి పనులు చేస్తా అంటే చనిపోయేటప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, మన ముఖం మీద ఒక చిరునవ్వు ఉంటుంది. గైస్, ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి, తిరిగి ఎంజాయ్ చేయండి, అండ్ మనల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాను అంటే మీకోసం కాదు, నా కోసం కూడా. సో ఇద్దరి కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే
మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. కొత్త బ్లాగ్స్లో చెప్తున్నా, ఆల్రెడీ మళ్ళీ ఈ బ్లాగ్స్ కూడా చెప్తున్నా. యా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు, నాకు తెలుసు. సో ప్రయాణం మళ్ళీ సాగిద్దాం గాయస్, లెట్స్ గో. దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు పైకి పోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటారు. సో హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ ఉంటుందట. హాఫ్ అన్ అవర్ అయితే టాప్కి వెళ్ళిపోతామంట. మొత్తానికి అసలైంది స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎక్కాలి ఇట్లా పైకి, హాఫ్ అన్ అవర్ ఎక్కాలి. ఈ అమ్మ, లెట్స్ గో గైస్. కనిపించట్లే కానీ కొంచెం ట్రక్ ఫీల్ ఉన్నది చూడండి. కొంచెం భయం అవుతారా ఇంత చల్లగా అట్లా కూడా మాకు చెప్తా వచ్చాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు రెక్కలిస్తే బాగున్నాయి. కమాన్ గాయ్స్, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ డూ ఇట్. ఏం అనిపిస్తలేదు దగ్గర చాలా రేరు. అంటే నేను మహారాష్ట్రలో చూసిన పూలు వేరే దగ్గర చూడలేను. వావ్, మహారాష్ట్ర ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ మాన్సూన్. రావాలబ్బా కంపల్సరీ మహారాష్ట్ర అండ్ ట్రై టు విజిట్. ఈ మాన్సూన్ కాకపోయా నెక్స్ట్ మాన్సూన్. ఈ మాన్సూన్ ఎట్లా అయిపోయింది, నెక్స్ట్ మాన్సూన్కి రానికి ట్రై చేయండి. ఇప్పుడు పొక్క కూడా ఇగో పొక్కడికి వెళ్ళిపో. అమ్మ చూడరు, వాటర్ సౌండ్ వినబడుతుంది. అక్కడ ఎక్కడో వాటర్ ఫాల్స్ పోతున్నాయి. ఆడ నుంచి వస్తున్నాయి, కింద నుంచి కనిపించట్లే. కింద కూడా ఎక్కడం బాగానే ఉంది, దిగడమే దూసిపోతుంది. నిన్న చేసిన ట్రక్కే కాలు వణికినాయి. ఇలా దారుణం ఇది, దానికన్నా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా చూడండి, ఇది వాటర్ వచ్చి ఇట్లా స్లిప్పరీగా ఉంటాయా. ఇది సిచ్యువేషన్ ఇక్కడ మాది. ఓడి అమ్మ, పైకి వస్తాడు కొద్ది మామూలుగా లేదు వ్యూ. ఓ చల్లగాలి. దిస్ బాయ్స్ జనా జింగల్ మొత్తం ఎట్లుందంటే వెల్కమ్ చేసేటట్టున్నది. పూలు నార్మల్గా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో ఏమైనా పెళ్ళి ఫంక్షన్ జరిగినప్పుడు పూలకి దారి ఎట్లా ఇస్తారో అది ఎట్లా చూడదు. ఇట్లా ఇంక్లైన్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అక్కడ
కంప్లీట్ స్టార్ట్ కానీ ట్రెక్కింగ్కి వాటర్ పక్కా అవసరం. వాటర్ బాటిల్ అని చెప్పి వర్షం పడడం చల్లగా ఉండే దాహం కాదు. అదే మంచిగా నువ్వు ట్రైన్ కీపప్ ఉండాలంటే వాటర్ బాటిల్ ఖచ్చితంగా కావాలి. మ్యాక్సిమం ఒక్కరు అయితే 2 వాటర్ బాటిల్ తెచ్చుకో. ఇద్దరు ముగ్గురు వాటర్ బాటిల్స్ మాత్రం పెట్టుకోండి, స్టాక్ పెట్టుకుని రండి. బ్యాగ్ బరువు అయితే బొమ్మ బరువు అయితే దీన్ని ప్రాణాలు పెట్టుకోవాలి. బ్యాగ్ బరువు వాటర్ బాటిల్స్ మాత్రం తాగుతూ బాడీని హైడ్రేట్ చేస్తూ ట్రక్ చేయండి. సో అది వదిలేయాలి ట్రక్. లేదు బైక్ పైన నీళ్ళు తాగుతా, కింద నుంచి స్టార్ట్ అయ్యేప్పుడు నీళ్ళు తాగి స్టార్ట్ అవుతా అట్లా కాదు. ట్రక్ చేసి వాటర్ తాగండి. త్రోట్ వెట్. బ్రేక్ తీసుకున్నాం. తెచ్చుకో ఇప్పుడు మళ్ళీ బయలుదేరి స్టార్ట్ అవుతాం. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్. లేదు టోకన్ మొబైల్ ఉత్తా పీకుతా అంటే మాత్రం పోతాం. వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ పోవాలి. లోయ ఇది అమ్మతో దారం కొని దాకా వచ్చినా నేను. దూరం వచ్చి తప్పుదారంకి వచ్చాం కానీ వ్యూ ఇగో ఇది లోయ, ఇటు లోయ, మధ్యలో కరెక్ట్ కొండ ఉన్నది. కొంచెం అటు ఇటు మిస్ప్లేస్ ఏమో అనుకో లోయలో పడిపోతాం డైరెక్ట్ మనం. ఇప్పుడు దరిద్రం ఏంటంటే అనుకోవాల్సింది ఆకుండా అనుకోవాల్సింది ఆకుండా మనం వచ్చింది దాని పక్కన కొండ. సో ఒకవేళ పోతే అటు పోతాం, లేకపోతే లేదు. ఎందుకంటే చాలా పైకి వచ్చినాం. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా దారి ఉంటే మాత్రం అక్కడికి వెళ్తాం, లేకపోతే అంతే ఇక అక్కడికి పోము. ఎందుకంటే మరి ఇంత దూరం ఎక్కి మళ్ళీ అది ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. చూద్దాం ఆడికైతే పోయి చూద్దాం. కింద కొంచెం దాకా ముందు పోయిన దాకా చూద్దాం, కనిపిస్తాయో లేవో చూద్దాం. తెచ్చుకో. సో ఇవరకు మనం స్టేట్ పోయినాం అనుకుంటా రోడ్డు. ఇదైతే దానికి లింక్ అయితే దాని దగ్గరకు ఉన్నది. చూద్దాం, ఇది ఇంట్లోకి పోయి చూద్దాం. తెచ్చుకో. కాకపోతే చాలా టాస్కులతో ఉన్నది అమ్మాయి దారంతా. ఎప్పుడైనా ఇట్లా పైనుంచి కిందికి దిగబెట్టేప్పుడు ఏంటంటే క్రాస్ లెగ్ కొంచెం టిల్ట్ ఉండాలి. అప్పుడు మీకు ఆ బేస్ అన్న గ్రిప్ అనేది దొరుకుతాయి. లేకపోతే స్ట్రేట్ పెడితే కాళ్ళు జాగ్రత్త అన్నట్టు. కొంచెం చూసుకుంటా దిగండి. కాళ్ళు మాత్రం గలీజ్గా దాటుతాయి. చూసుకుంటా దిగండి. సో గుడికి పోయే దారి అది మరాఠీలో రాసి ఉన్నది. అడుగులను పడుతుందా? కెమెరాలో కనిపిస్తుందా లేదు? అదిగో మంచి కవర్ అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం ఊరిని. కొంచెం కనిపించేది మంచి కవర్ అవుతుంది అది. అగో గాయబ్, ఊరు గాయబ్, ఏం కనిపించలేదు. కుండ చుట్టూ మొత్తం మంచిగా ఉన్నదా. ప్రెజర్ కొడుతుంది ఏరు, మామూలు ప్రెజర్ కొట్టట్లా. ఇది వ్యూ.
హౌస్ నుంచి వ్యూ ఇది. అక్కడ వాటర్ పోతున్నాయి, ఇక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ ఒక వాటర్ ఫాల్స్. చూసిర్రా వ్యూ ఎంత బాగుందని. అమ్మ ఇది కనిపించలే ఇప్పటిదాకా, మొత్తం మబ్బులు అయిపోయింది. మబ్బులతోనేవో అన్ని మబ్బులే. మబ్బులో వివరిస్తుందా మనం. దగ్గరకు వచ్చేసిన మొత్తానికి. ఎంత ఎంత 2 కిలోమీటర్స్ పైకి ఎక్కడం, 2 కిలోమీటర్లు ఎక్కడం అంటే ఎప్పుడు ఉంటారు స్వామి. మొత్తానికి వచ్చేసినాం. వచ్చేసిన ఫైనల్లీ రీచ్ అయినా. డి అమ్మ దూలు తిరిపి. శివయ్య మీరు మహారాష్ట్రలో ఏ ఫోర్ట్కి పోయినా మీకు ఆ ఫోర్ట్ పైన శివయ్య దర్శనమిస్తాడు. మరాఠా రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు శివుని భక్తులు. సో మీరు ఏ ఫోర్ట్కి పోయినా ఏడికి పోయినా हमारा शिव जी दिखेंगे आपको. भोलेनाथ. गाइस మొత్తానికి డూక్స్ నోస్ గుట్ట మీద ఉన్నాం మనం. వెనుక టెంపుల్ అనిపిస్తుందా, దీన్ని నాగ్ఫనీ టెంపుల్ అని అంటారు. ఎందుకు నాగ్ఫనీ టెంపుల్ అంటారంటే ఈ గుట్టున్న చూడు ఏదైతే ఈ ఓన్లీ ఈ ప్రాంతం పైన చూస్తే మనకు ఆ వ్యూ ఎట్లుంటుంది అంటే పాము పడగ ఓపెన్ చేసినప్పుడు ఉంటుంది ఆ వ్యూ అట్లా కనిపిస్తుంది అన్నమాట. దానివల్లనే దీన్ని నాగ్ఫనీ వ్యూ అంటారు, నాగ్ఫనీ టెంపుల్ కూడా అంటారు. సో ప్రస్తుతానికి మనం అక్కడ ఉన్నాం. మీకు మంచిగా క్లారిటీగా ఆ వ్యూ చూపించటం కానీ అంటే ఆ పడిగిపోయే వ్యూ చూపించడం కానీ, కాకపోతే వర్షం సహకరియట్లే అండ్ గాలి కూడా గట్టిగా వస్తుంది. డ్రోన్ అయితే ఎగిరేయలేకపోతున్నా. డ్రోన్ ఎగిరేసి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మంచిగా కనిపిస్తుండే వ్యూ. అది ఎట్లా కనిపిస్తుంది, ఆ పడగ ఎట్లా కనిపిస్తుంది అనేది కొంచెం పైకి చూపి కొంచెం ఒక 50 మినిట్స్ తీసుకుపోయి ఉంటే మాత్రం మీకు కనిపించేది. అండ్ మన దరిద్రం వర్షం కూడా స్టార్ట్ అయింది. సో కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి 10-15 మినిట్స్ ఉండి వి విల్ కిందకి దిగేద్దాం. గుట్ట మీద కూర్చున్నట్టున్నది ఇక్కడ చూస్తే. హిమాలయ కూర్చుంటాడు కదా శివుడు, అట్టున్నది నాకు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే. ఇక్కడ శివుడు ఇక్కడ మొత్తం కింద శివుని కింద ఉన్నట్టున్నది. ఎక్సలెంట్ వ్యూ తెలుసా, చాలా మంచి వ్యూ. ఈ అమ్మ చక్కగా ఉన్నది, ఇట్లా స్ట్రేట్ ఉన్నది బండ. సో గైస్ మొత్తానికి ఈ బ్లాగ్ ఇక్కడికి అయిపోయింది. డ్యూక్స్ నోస్ అండ్ నాగ్ఫనీ టెంపుల్ చాలా బాగుంది, అడ్వెంచరస్. మీరు కింద నుంచి పైకి వచ్చేదాకా మీకు చాలా మంచి వ్యూస్ చాలా మంచిగా కనబడుతూ ఉంటాయి. సో మీరు ట్రెక్ చేసిన ప్రతి నిమిషానికి మంచి వ్యూస్ కనబడుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ లోనావాలాకు వస్తే మాత్రం 100%కి 100% డ్యూక్ నోస్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రెక్ చేసి అనుభవించండి గాయ్స్. సో ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది ఇంత కష్టపడి వ్యూస్ ఇస్తా అంటే వేసుకోండి. ఇట్లయితే ఎట్లా చెప్పు. సో
డ్యూక్స్ నోస్ అయిపోయిన తర్వాతకి మీరు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జర నాకు ఏమంటారు దాన్ని చెప్పిన ఎన్నిసార్లు చెప్తారు బూస్ట్ వస్తుంది నాకు అని చెప్పి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటే కొద్దిగా నాకు వీడియోలు దిగుతుంది అవుతుంది. సో గైస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇట్లాంటి అడ్వెంచరస్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఏఆర్ బంజారా వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డ్యూక్స్ నోస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.